హాయ్ అండి. ఇవాళ ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఒక బౌల్ తీసుకొని ఫిష్ పీసెస్ వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి మీరు. కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్, జీలకర్ర పొడి కొద్దిగా అండి, లవంగం దాల్చిన చెక్క పౌడర్ అండి కొద్దిగా, ధనియాల పౌడర్ ఒక స్పూను, కారం 2 స్పూన్లు, ఈ గరిటతో 2.5 వేసానండి ఆయిల్. పచ్చి కొబ్బరి పేస్ట్ ఒక 2 స్పూన్లు, ఈ పెద్దవి 2 ఆనియన్ ముక్కలండి, కొద్దిగా లైట్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, వేస్తున్నానండి. లైట్గానే గ్రైండ్ చేయాలండి, మెత్తగా చేయకూడదు. పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన కొత్తిమీర, ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. కారం ఇంకో స్పూన్ యాడ్ చేస్తున్నానండి, కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఇలా కలుపుకోవాలండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేస్తున్నానండి, మొత్తం అన్నీ వేసి కలిపేసుకోవాలండి. ఇలాగా ఒక గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నా, చూస్తాను ఇంకా కావాలంటే వేస్తాను. ఇంకొద్దిగా వేస్తున్నానండి వాటరు. ఇలా ముక్కలు ఇలా రావాలి, ఇలా మునగాలండి కొద్దిగా. వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను. స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టానండి. ఒక 10 నిమిషాలు హైలో పెట్టి తర్వాత సిమ్ చేసుకోవాలండి. సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉంటుందండి. ఇలా కొంచెం ఇలా క్లాత్తో పెట్టుకొని ఇలాగా గిన్నె కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది, అడుగు అంటకుండా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. ఇంకా అయిపోవచ్చిందండి. ఇంకా బాగా సిమ్లో పెట్టేసుకొని కాసేపు ఉంచి దించేసుకోవాలండి. ఇలా ఉంటుందండి కర్రీ.
ఇంకొద్దిగా ఉడికించి దించేస్తానండి. గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇలా పెట్టేసుకోవచ్చండి. లేదా అంటే ఇంకా ఇంకొంచెం ఎగర పెట్టుకోవచ్చండి. టేస్ట్ బాగుంటుంది. ఇంకా రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లో వేసేసుకుంటున్నా. చేపల ఇగురు రెడీ అయిందండి. గార్నిషింగ్ గురించి కొత్తిమీర వేస్తున్నా. ఇంకా అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.